ఈరోజు నిజామాబాద్ జిల్లా ముస్రా మండలంలోని చింతకుట గ్రామంలో ఈ భారీ వర్షానికి ఇండ్లు ధ్వంసమవడం జరిగింది. ఇండ్ల సర్వే చేయడం జరిగింది. ఇండ్ల సర్వేలో సుమారుగా చింతకుంట గ్రామంలో ఒక 30 నుండి 35 ఇండ్లు ధ్వంసమైనట్టు సర్వేలో తేలింది. ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలా. ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఎక్కడైతే నిరుపేదలు నష్టపోయారో వాళ్లకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తూ భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆరోగ్యానికి హాస్పిటల్ సౌకర్యాలు కల్పించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లుని వాళ్ళు కట్టని స్థితి కూడా ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇచ్చి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది. 5 లక్షలతోటి అసలు ఏమి కుదరని పరిస్థితి. 5 లక్షలు సరిపోవు కాబట్టి వాళ్ళకి స్వతహాగా ప్రభుత్వం కట్టించి వాళ్ళని. నిజామాబాద్ జిల్లా ముస్రా మండలం చింతాకుంట గ్రామంలో సిపిఎం పార్టీ తరఫున భారీ వర్షానికి కూలిపోయినటువంటి ఇండ్లను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో సుమారుగా 30 నుండి 35 ఇండ్లు ధ్వంసమైనట్టుగా సర్వేలో తేలింది. అధికారులు నామాత్రంగా సర్వే నిర్వహించి వెళ్ళిపోయారు. కానీ చింతాకుంట గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి లబ్ధిదారుల జాబితా తయారు చేయలేకపోయారు. ఈ భారీ వర్షానికి కూలిపోయినటువంటి ఇండ్ల బాధితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. ఆ ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో 5 లక్షలు సరిపోవడం లేదు. 5 లక్షలు కాకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం వాటా కలిపి 10 లక్షలు ఇవ్వాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారీ వర్షానికి నష్టపోయినటువంటి నిరుపేదలందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం, మంచి నూనె, పప్పులు, ఈ నిత్యావసర సరుకులు కూడా అందించాలని కోరుతూ ఉన్నాం. వెంటనే అధికారులు సర్వేలు చేపట్టి ఇందిరమ్మ ఇల్లుల కోసం నిర్మాణం కోసం అధికారులు సర్వేలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఈ లబ్ధిదారులతో కలిసి నిరుపేదలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము ఎర్రజెండా పార్టీగా సిపిఎం పార్టీ తరఫున మేము పోరాటాలు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.